జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశానికి మేయర్ విజయలక్ష్మి ఆమోదం తెలపడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఆందోళన దిగిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి ఉదయ్? సునీత, ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో కూడా నగర ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాది వరకు 6 గ్యారంటీల అమలుపై కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దీని ద్వారా కూడా కొంత గందరగోళం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన నిరసనగా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్లగార్డులు పట్టుకొని తమ నిరసన తెలియజేస్తుంటే అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం ఆ ప్లగార్డులను కూడా చించేసే ప్రయత్నం కూడా చేసిరు. దాంతో సంబంధించిన ఇప్పటికే మనం విజువల్లో చూసుకోవచ్చు. కౌన్సిల్ సమావేశం కూడా రసాబసగా కొనసాగింది. ఈ సమావేశంలో మేయర్ డౌన్ డౌన్ అని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలతో కూడా ఈ జీహెచ్ఎంసీ కార్యాలయం హోరెత్తించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ 6 గ్యారంటీల అమలుపై కూడా ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా వారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కనీసం వీధి లైట్లు కూడా వెలుగని పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొందని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరోపక్క బీఆర్ఎస్ కార్పొరేటర్ల నోరు నొక్కడం గురించే కాబట్టి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా మేయర్ కొంత అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఎలాంటి చర్చ లేని బడ్జెట్ ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్నప్పటికీ అది పూర్తిగా బడ్జెట్ చెప్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ చర్చ లేకుండా ఈ బడ్జెట్ ఏంటని చెప్పేసి ప్రశ్నించినందుకే ఈ గందరగోళం నెలకొందని చెప్పేసి మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికైతే కొత్త గందరగోళంగా ఇప్పటివరకు నడిచింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ముందస్తు అరెస్టు చేసి రామ్ గోపాల్పేట్ పిఎస్ కూడా తరలించారని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క అక్కడ నుంచి మళ్ళీ వచ్చినా కూడా ఈ సమావేశం జరుగుతుందేమో అని చెప్పేసి కార్పొరేటర్లు మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మళ్ళొకసారి కూడా వారిని అరెస్టు చేసి ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఇక్కడ అంటే నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 6 గ్యారెంటీల అమలుపై ఎందుకు నోరు విప్పడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా కార్పొరేటర్లు కాంగ్రెస్ అంటే మేయర్ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా తమ నోరు నొక్కేయడం గురించే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సంవత్సరం పాటు కూడా నిధులను కూడా విడుదల చేయకపోవడం పట్ల కూడా కొంత అసహనానికి కూడా గురైందని చెప్పుకోవచ్చు. దాంతో సంబంధించిన ఇప్పటికీ నగర వ్యాప్తంగా కూడా ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉండటంతో కావాలనే నిధులు విడుదల చేయడం లేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు పని చేసుకుంటూ పోతేనే మీకు అంత ఎందుకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కార్పొరేటర్లు సైతం మేయర్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు మేయర్ కూడా వారి మాటలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. సునీత, అంటే లాస్ట్ టైం రిలీజ్ చేసిన నిధులే ఏమయ్యాయి ఇప్పటి వరకు తెలియట్లేదు. అలాంటిది హైదరాబాద్ నగరానికి సంబంధించి 1 కోటి మంది ప్రజల తరఫున మేము క్వశ్చన్ చేయడం జరుగుతుందని ఆందోళన చేస్తున్న మేయర్లని అలా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే దీనికి సంబంధించి అటు ప్రజలు కానీ ఇటు లీడర్స్ కానీ ఏమంటున్నారు? ఎస్ సునీత, మీరు అన్నట్టుగానే హైదరాబాద్ వ్యాప్తంగా నగర ప్రజల తరపున కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పని తాము చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కానీ ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా అటు ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు అని చెప్పేసి అటు ప్రభుత్వంపై కొంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా వీరు వచ్చి చేసిన అభివృద్ధి ఏం లేదు. కేవలం 6 గ్యారంటీల పేరుతో కూడా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజల పక్షాన పోరాడేందుకు మేము ఎల్లవెల్లలా ముందుంటామని చెప్పేసి అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా
ప్రశ్నించే పోరాటం కూడా ఆగదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధిని చూసే మాకు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ మొత్తాన కూడా పట్టం కట్టిన పరిస్థితి కూడా మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు అటు కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే అభివృద్ధి చేశారు తప్ప మళ్ళీ కొత్తగా వీళ్ళు వచ్చి చేసింది ఏం లేదని చెప్పేసి కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తొలగించేందుకే మభ్య పెట్టేందుకే వీరిని ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటే మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీడర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వీరు వచ్చి దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరం పాటు హైదరాబాద్ నగరానికి చేసింది ఏంది అని అంటే శూన్యమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అంటే ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు విస్తరణ కావచ్చు, అటు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రతి ఒక్క అభివృద్ధి విషయంలో కూడా గత ప్రభుత్వం చేసిందే తప్ప ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది లేదు అని చెప్పేసి అటు కార్పొరేటర్లు అంటే ఈ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కువ మట్టు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు దాదాపు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వీరిని ఎలాగైనా దెబ్బకొట్టేందుకే ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రయత్నాలను వెంటనే స్పందించి అంటే మా పనితీరును చూస్తూ కూడా మేము ముందుకెళ్తాం తప్ప ఇక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పేసి కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా కాంగ్రెస్ పై ఇప్పటికే రోజు కూడా వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత ఎక్కడ మైండ్ డైవర్షన్ చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి అటు కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.